ఏంటంటే మరి ఈరోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రికలో నాకేదో సుప్రీంకోర్టులో షాక్ వచ్చిందని ఏదో అలా తొలి పేజీలో మంచి భాగం, మూడో పేజీలో ఇంకొంత వేసి మంచిగా అవరాలు ఇచ్చాడు జగన్. ఒక గమనిక, ఇది నేను డిప్యూటీ స్పీకర్ హోదాలో మాట్లాడతా పాత రఘురామకృష్ణరాజు గానే మాట్లాడుతున్నా. ఏ జగన్మోహన్ రెడ్డి చేత నేను హింసించబడ్డాను, ఆ హింసకు గురి కాబడ్డ రఘురామకృష్ణరాజు గానే మాట్లాడుతున్నా. ఇక్కడ నేను డిప్యూటీ స్పీకర్గా మాట్లాడతలేదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న రోజుల్లో అతడికి నాకు కొన్ని పాలసీల మీద డిఫరెన్స్ వచ్చిన తొలినాళ్ళలో అప్పట్లో అతని పార్టీలో ఉండి తర్వాత ఇంకేదో పార్టీలోకి వెళ్ళి ఎంపికైన ఒక జానుబాహుడి నేతృత్వంలో ఒక కంప్లైంట్ ఇప్పించాడు. అది వెంటనే అప్పట్లోనే సిబిఐ వాళ్ళతోటి ఇమ్మీడియట్గా ఒక రైడ్ చేయించి, అప్పట్లో సాయిరెడ్డి గారు అక్కడ ఉండేవారు కదా, ఆయన కూడా బాగా ఫాలో అప్ చేసి ఎఫ్ఐఆర్ కూడా అప్పుడే హడావుడిగా చేయటం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కూడా అయిపోయింది. బట్ వేరే బంచ్ ఆఫ్ ఎవరెవరో ఇటువంటి ఎమర్జెన్సీగా నోటీసులు ఇవ్వకుండా ఇలా ఎఫ్ఐఆర్లు చేస్తే కొద్దిమంది సుప్రీంకోర్టులో ఉంటే వాళ్ళతో పాటు నా కేసు కూడా ట్యాగ్ అయింది. ఆ ట్యాగ్ అయిన కేసులో 3 సంవత్సరాల తర్వాత దాన్ని నిన్న అన్ని కేసులతో పాటు, నాది ఒక కేసే కాదు, ఈ సాక్షుడు నా కేసుని రాశాడు ఒక కంపెనీ, కేసు పేరు ఓకే ఫైన్. బట్ నాకు సంతోషకరమైన అంశం ఏంటంటే ఇవాళ ఈ సాక్షి చూసిన తర్వాత ప్రతిదానికి సంతోషించవలసిన విషయాలు కొన్ని ఉంటాయేమో అని అనిపించింది. ఎందుకంటే ఇవాళ ఈ చిన్న వార్తకి నా బొమ్మేసి అంటే సాక్షిలో నా ఫోటో పట్టణ వేయడు. మామూలుగా ఏ కార్యక్రమాల్లో పాల్గొన్న ఇటు సాక్షి అయితే అసలు నా ఫోటో కూడా వేయడు. ఏదైనా ఉన్నా నా ఫోటో కట్ చేయటం, ఒక 10 మందిలో నేనున్నా నా పేరు లేకుండా రాయటం, ఇటువంటి ఎలా పనులే చేస్తూ ఉంటాడు వాడు. కానీ ఒకటి వేశాడు, మంచిగా బాగానే వేశాడు. అక్కడ ఒకటి నేను హానెస్ట్గా సంతోషించే అంశం ఏంటంటే అతడి పతనానికి కారణం నేనే అని భలే కన్ఫర్మ్ చేశాడు. ఎందుకంటే ఒక చిన్న మ్యాటర్, ఒక 15-20 మ్యాటర్లతో కలగలిపిన ఒక మ్యాటర్, ఒక కామన్ జడ్జిమెంట్లో నా బొమ్మ వేసి తొలి పేజీలో వేసి లోపల పేజీలో మళ్ళీ వేసి అంత స్పేస్ నాకు ఇచ్చేసింటారా? ఏమంటున్నారు బాబు నీకు నా మీద? ఏదైనా నీ పతనానికి కారణపడి నేనే అని చెప్పి యావత్ తెలుగు జాతికి ప్రూవ్ చేసినందుకు డెఫినెట్గా సంతోషం. జగన్మోహన్ రెడ్డి ఏకవచనంలో మాట్లాడుతున్నా. ఎందుకంటే డిప్యూటీ స్పీకర్గా అయితే మా ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారనే నేను ఎప్పుడు సంబోధించాను. బట్ ఇప్పుడు నేను డిప్యూటీ స్పీకర్గా మాట్లాడగలను కాబట్టి పేరుతో సంబోధించవలసిన అవసరం ఉంది. అంచేత నేను ఇలా, ఎందుకంటే ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో అంతే గౌరవం ఇవ్వాలి. ఒక డిప్యూటీ స్పీకర్గా ఎమ్మెల్యే గారికి నేను గౌరవిస్తాను. బట్ ఒక రఘురామకృష్ణరాజుగా మీరు చేసిన దానికి బట్ టెక్నాలజీ చేయవలసిన చోట టెక్నాలజీ చేయాలి. కాబట్టి ఎస్, నిన్ను పడగొట్టింది నేనే అని యావత్ తెలుగు ప్రజలకి తెలియజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు సాక్షి యాజమాన్యానికి. ఇక ఈరోజు చెప్పాలనుకున్నది
సరే అప్పుడు ఏమైందో కూడా, ఎందుకంటే నన్ను అభిమానించే వాళ్ళు జగన్ అభిమానించే వాళ్ళు కన్నా చాలా ఎక్కువగా ఉన్నారు కనుక చెప్పాలి. ఎందుకంటే ఇదేదో చూసి అది షాక్ ఇచ్చేసింది అనుకుంటారేమో. అది ఎప్పుడో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్, అప్పుడే ఇన్వెస్టిగేషన్ అంతా కూడా అయిపోయింది. ఈలోపు వేరే మధ్యలో ఛార్జ్షీట్ ఫైల్ చేయకుండా ఆగింది. వేరే దాంట్లో ఈలోపే ఛార్జ్షీట్ ఫైల్ అయింది ఉంది, దీని మీద ఛార్జ్షీట్ ఫైల్ అవుతుంది. ఏదో 900 కోట్లను రాశాడు, బేవకూపాడు. ఆ కంపెనీకి తీసుకున్న లోన్ అది 4 సంవత్సరాలు ఫ్యాక్టరీ కట్టాము, మొత్తం 3,4 కోట్ల per మెగావాట్ ఫ్యాక్టరీ కట్టాము. ఆ ఫ్యాక్టరీ 4 సంవత్సరాల పాటు రన్ అయింది. ఆ తర్వాత పేమెంట్స్ రాకపోతే ఆ 4 సంవత్సరాల్లో more than 50% డెట్ క్లియర్ అయిపోయింది. ఆ మిగిలిన డెట్ 300 కోట్లు ఎంతో ఉండొచ్చు, 300 ఆర్డు. అది అప్పుడు నాకు ఎలక్ట్రిసిటీ బోర్డు కన్నా రావాల్సింది ఎక్కువ ఉంది. బట్ ఈలోపు ఇలాంటి కంప్లైంట్లు ఇవన్నీ పెట్టి దాన్ని ఎన్సీఎల్టీ వెళ్ళేలాగా వాళ్ళు చేశారు. నో రిగ్రెట్స్. వ్యాపారం తర్వాత రావచ్చు పోవచ్చు. బట్ ఇలా 900 కోట్లు ఒరిజినల్ లోన్ ఇచ్చేసింది కాకుండా మామూలుగా బ్యాంకు ఇంత లోన్ తీసుకుంది అంటాడు. దానికి వీళ్ళు చివరి పలవగా సాక్షుడు అక్కడ ఉన్నదే లేదు. చివరికి ఏమైంది, పుంజరహారాగా చివరిలో రాశాడు. ఏదైనా ఉంటే మీరు హైకోర్టుకి వెళ్ళి అక్కడ తెలుసుకోవచ్చు అని రాశాడు. అసలు రాయకపోతే బాగుండదు, చివరిలో పడేశాడు. అపాయింట్మెంట్ షాక్. ఎట్లా నా పట్టలో షాక్ ఏముంది అందులో? నువ్వు పెట్టించో కేసు రాజాంగ వాళ్ళతో నడిచింది, ఎంక్వైరీ అయిపోయింది, ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఇప్పుడు ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేయడం ఏం లేదు. సరే ఈలోపు ఈ పివి సునీల్ కుమార్ ఉన్నాడు కదా, క్యారెక్టర్ ఆర్టిస్ట్, బురదొబ్బినాడు. బురదొబ్బినాడు ఎయిమని ఒక ఎయిమ్లెస్ ఆర్గనైజేషన్ పెట్టుకుని నిన్న సాయంత్రం వాళ్ళందరికీ చెప్పాడు. ఏంటంటే ఇవాళ నుంచి అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గర రఘురామకృష్ణరాజుపై ఎంక్వైరీ చేయాలి. ఇచ్చిన జరుగుతుంది కదా, జరిగిపోయింది కదా, వేసుకుంటారు, ఛార్జ్షీట్ వేస్తారు. దానికి ఇప్పుడు ఇతను అరెస్ట్ చేస్తారని ఒక భయం పట్టుకుంటారు. లేకపోతే రేపు ఎల్లుండి వేసేస్తారు. ఎందుకంటే ఎవిడెన్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. చాలా స్పష్టంగా ఒక డిఎస్పీ స్థాయి అధికారి, ఎస్ఐ స్థాయి అధికారులు, కానిస్టేబుల్స్ స్పష్టంగా ఆ సంఘటన జరిగిన తర్వాత ఎవరన్నా మాట్లాడితే ఎవరన్నా చెప్తే చంపేస్తాను లేదని చెప్పి ఈ సునీల్ కుమార్ బెదిరించాడు అన్న 164 స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ ఎదురకుండా దేవుడు దేవుడు కూడా కాపాడాడు. అతడు ఉడతూపులు చూసి నా దగ్గర ఏముంది, ఏదో మొన్న రెడీ చేసుకున్నాడు, ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తా కనుక మీరు అందరూ ఆందోళన చేసేయాలి అని చెప్పాడంట. ఇవాళ నుంచి అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గరికి వెళ్ళి వీళ్ళు అంబేద్కర్ గారి ఆశయానికి వ్యతిరేకంగా మరి ఏంటంటే దళిత క్రిస్టియన్లకి రిజర్వేషన్లు ఎవరా మార్చుకుంటే మార్చుకోవచ్చు. ఆయన రాసిన రాజ్యాంగం గురించి నేను మాట్లాడుతున్నా. ఆ రాజ్యాంగం తప్పని మళ్ళీ సమర్థించే వాళ్ళకి వ్యతిరేకంగా ఆ అంబేద్కర్ విగ్రహం దగ్గరే, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వీళ్ళు ఆందోళన చేస్తూ రఘురామకృష్ణరాజు గారు ఆయన స్పీకర్ పదవిలో ఉన్నప్పటికీ, డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నప్పటికీ ఫైల్ చెయ్యాలి చేస్తారా, దానికి దీనికి సంబంధం లేదు, చేస్తారు. మీరు ఊపే వర్తూపులకి భయపడే వాళ్ళు ఎవరో ఉండొచ్చేమో కానీ మన దగ్గర కుదరదమ్మా, కుదరదు. ఏ వేషాలు వేషాలు వేసుకోండి, ఎవరు మొదలెడతారన్నారు చేసుకో. అన్ని విగ్రహాల దగ్గర రఘురామకృష్ణరాజు డౌన్ టీవీ సునీల్ కుమార్ జిందాబాద్ అని చెప్పి మీ వేషాలు, మీ పార్టీ వేషాలు మీరు వేసుకోండి. ఓపెన్గా చెప్తున్నా, మీ పార్టీ వేషాలు మీరు వేసుకోండి. వెయిట్ చేస్తున్నా. ఇక నిన్న ఒక వీడియో వచ్చింది నాకు. జనవరి 1 నుంచి కొంతమంది దళిత క్రిస్టియన్లకి రిజర్వేషన్లు ఇవ్వాలి, రఘురామకృష్ణరాజు ఆగడాలు నశించాలి
ఆయన కొన్ని ప్రార్థనాలయాలు కూల్చివేశారు ఉండిలో. అందుకని ఉండిలో ఆవరణ నిరాహార దీక్షలు, నిరవధిక నిరాహార దీక్షలు చేస్తాం. రాజ్యాంగం మీద పోరాడండి, అంబేద్కర్ రాజ్యాంగం మీద పోరాడండి, ఎవరు పోరాడుతున్నారు? నేను సక్రమంగా అనుమతులు తీసుకుంటే ఏ ప్రార్థనాలయాలు దేవాలయాలలోకి నేను ఎందుకు వెళ్తాను? రోడ్డు మీద, కాలువల మీద, కాలువ గట్ల మీద కూడా కాదు, కాలువల మీద కొన్ని ప్రార్థనాలయాలు ఉంటాయి. ఇల్లు అటువంటివన్నీ కూడా అక్కడ మలమూత్రాలన్నీ అదే కాలువలో, అదే పంట కాలువలో నుంచి చెరువుల్లోకి వెళ్ళి నీటి వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ అత్యంత దారుణంగా మారింది. కాబట్టి నేను తీసేసిన ఎలాగో అంటే ఆల్టర్నేట్ సైట్ ఇచ్చి, లోన్ ఇచ్చి, అది గ్రాంట్ ఇచ్చి, ఇవన్నీ చేస్తే అందులో బీసీలు ఉన్నారు, రాజులు ఉన్నారు, కాపులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కొద్దిమంది దళిత క్రిస్టియన్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ మేము అయ్యేది చూడాలి. సో దేవాలయాలు కూర్చారు, ప్రార్థనాలయాలు కూర్చారు, మసీదులు కూల్చారు, ప్రార్థనాలయాలే దాని గురించే మాట్లాడారు. కూల్చారు అని చెప్పి మాట్లాడటం ఖచ్చితంగా కాలువగట్ల మీద అనుమతులు లేకుండా, రోడ్డు మూవ్మెంట్ లేకుండా, కాలువల మీద ఈ చివరి నుంచి ఆ చివరికి కాలువ మీద కర్రలు చేసి ఎవరి కర్రలు కట్టుకుంటే అది మా రిపేర్లకు అంతరాయం, ఆరోగ్యానికి ఇబ్బంది ఆ నీరు అని చెప్పి చర్యలు తీసుకున్న మాట వాస్తవం. బట్ అది ప్రార్థనాలయం అని కాదు, ఫలానా వాడి ఇల్లు అని కాదు. అయినా మీరు సునీల్ కుమార్ ప్రేరేపణతో, రేపు మాకు అరెస్ట్ కాబోయే సునీల్ కుమార్ ప్రేరేపణతో మరి ఇలాగా అమర నిర్ణయాలు దీక్ష చేస్తానంటే మీ దీక్ష విజయవంతానికి ఉండిలో అయితే ఎటువంటి అభ్యంతరాలు లేకుండా మీకు ఫుల్ ప్రైవసీ ఇచ్చి మీరు చేసుకున్న రోజులు ప్రతివాడు అమరజీవి పొట్టి శ్రీరాములుగా మారాలనుకుంటే అది మీ ఇష్టం. తప్పకుండా మీకు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అశాంతికి గురి కాకుండా మీరు అనుకున్నది సాధించే వరకు మళ్ళీ పార్లమెంటు సమావేశం మీ కోరికలు తీర్చి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాదని మరో నూతన రాజ్యాంగం పివి సునీల్ కుమార్ గారి నాయకత్వంలో మీరందరూ ఎయిమ్లెస్గా పోరాడే మీరందరూ ప్రభుత్వాలను కూడా చంపే ప్రయత్నాలు చేసి చావచేత కొట్టినప్పటికీ కూడా జస్ట్ దళితుడు అనే ఒకే ఒక్క కారణంతో అతను దళితుడు క్రిస్టియన్ అనేది అందరికీ తెలుసు. ఏదైనప్పటికీ అతనికి మీరు కొమ్ము కాసి మీరందరూ ఒకవైపు, నేను కొన్ని ఒకవైపు, కమాన్, ఐఎమ్ నాట్ ఛాలెంజింగ్, బట్ ఐఎమ్ రెడీ టు ఫేస్ your agitations against me. Once again, thank you for giving me the right elevation at the right time. Goodbye.